నమస్తే మాస్టర్స్. మన గురువుగారైన పత్రిజీకి ఆత్మపూర్వక ప్రణామాలు అర్పిస్తూ ఈరోజు పత్రిజీ రాసిన లేదు మరణం అనే బుక్ చదువుకుందామండి. సృష్టిలోని ప్రతి జీవికి దేహ మరణం తప్పదు. ఇది మనకు తెలిసిన సత్యం. అయితే ఆ తరువాత ఏమైనా ఉందా, ఏమీ లేదా అనేవి మూల ప్రశ్నలు. అంటే మరణం అనేది అందరికీ తెలుసు. ఆ మరణం అనేది ఉన్నదని. మరణం తర్వాత ఏమైనా ఉందా లేదా అనేవి అసలైన ప్రశ్న. ఈ రోజు మనం మరణం అనే అంశం గురించి వివరంగా విశ్లేషించుకుందాం. మరణం అంటే ఏమిటి? మరణం తర్వాత ఏమైనా ఉందా, లేకపోతే ఏమీ లేదా అనేవి ప్రతి తెలివైన మనిషికి తప్పకుండా సమస్యలుగా కావాల్సిందే. అయితే ప్రజా బాహుళ్యానికి అంతగా ఆధ్యాత్మికంగా ఎదగని ఆత్మలకు ఈ ప్రశ్నలు అసంగతంగాను, తెలుసుకోవాల్సింది ఏమీ లేదన్నట్టుగాను అనిపించవచ్చు. అంతే కదా! ప్రాపంచికంగా ఉన్న వాళ్ళకి మరణం అన్నామనుకోండి, అదో అపశకునంలాగా ఎంత చిరాకు పడిపోతారో. ఎందుకంటే అసలు ఆ మాట వినడానికి కూడా ఒప్పుకోరు. చావు అన్నామంటే అదేంటి? ఎందుకు చావు అని ఎందుకు మాట్లాడుతున్నావు అని బాగా సీరియస్ అయిపోతా ఉంటారు. కానీ మనం ఈ నాలెడ్జ్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. మరణం తర్వాత ఏమవుతుంది? మనం ఎక్కడికెళ్తాము? ఎలా ఉంది అనేది తెలుసుకోవాలి. అయితే ఏ మాత్రం ఆత్మ పరిణితి ఉన్న వాళ్ళకు, ఏ కొంచెమైనా తెలివి సంతరించుకున్న వాళ్ళకు ఈ ప్రశ్నలు మానవ జీవితానికే కీలక ప్రశ్నలుగా నిలుస్తాయి. రకరకాల దశలు. మానవ జీవితంలో రకరకాల పరిస్థితులు ఉంటాయి. రకరకాల పరిస్థితులంటే పుట్టిన తర్వాత శైశవ దశలో ఉన్నవాళ్ళు, బాలురుగా ఎదిగిన వాళ్ళు, యవ్వన దశకు వచ్చిన వాళ్ళు, ముసలితనానికి చేరువైన వాళ్ళు, ఇలా రకరకాలుగా ఉంటారు. ఈ అన్ని దశల్లోనూ చనిపోతున్న వాళ్ళు ఉంటారు. అలాగే పుట్టకుండానే చనిపోయిన వాళ్ళుంటారు. పుడుతూనే చనిపోయిన వాళ్ళుంటారు. శిశువుగా చనిపోయిన వాళ్ళు ఎంతమందో, బాల్యావస్థలో, యవ్వనావస్థలో చనిపోయిన వాళ్ళు ఎంతమందో, ఇకపోతే ముసలితనం వచ్చిన తర్వాత ప్రతి వాళ్ళు విధిగా చావవలసిందే. కొంతమంది ఆ ఏజ్ వచ్చిన వాళ్ళు చనిపోయిన వాళ్ళుంటారు గదండీ! మిగిలిన వాళ్ళు రకరకాలుగా చనిపోతారు. పుట్టకముందు, పుట్టిన తర్వాత, పుట్టేటప్పుడు ఇలా ఎంతోమంది చనిపోతూ ఉంటారు గదండీ! అంతే కాకుండా రకరకాల పరిస్థితుల్లో తమ మరణాన్ని తామే కోరుకున్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి బలహీనులు తమ పరిస్థితులకు తట్టుకోలేక మరణమే శరణ్యం అంటూ తమ జీవితాలను అంతం చేసుకుంటూ ఉంటారు. ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కూడా చాలా మంది పెరిగిపోయారు కదండీ! ఈ మధ్య కాలంలో అయితే ఆత్మహత్యలు బాగా పెరిగిపోయినాయి. అంటే రైతులేమో పంట పండలేదని రైతులు, స్టూడెంట్స్ ఏమో ఎవరో లవ్ లవ్ ఫెయిల్ అయిందని చనిపోయే వాళ్ళు ఎక్కువ మంది అయిపోయారు. అలాగే అనుకున్నంత మార్కులు రాలేదని, ర్యాంకులు రాలేదని రకరకాలుగా ఎన్నో రకాలుగా ఈ జ్ఞానం తెలియక, ఈ మరణం తర్వాత ఏమవుతుందనే జ్ఞానం తెలియక వాళ్ళు చావుని తెచ్చుకుంటున్నారు. ఇది తాత్కాలికము ఇలాంటివి ఇవన్నీ ఈ పరిస్థితిని తట్టుకోవాలి అనేది వాళ్ళు తెలుసుకోలేక ఇలాంటి ఆత్మహత్యలకి ఎంతోమంది పాల్పడుతూ వాళ్ళ జీవితాల్ని అంతం చేసుకుంటూ ఉన్నారు. ఇకపోతే కొందరు ఏదో విధంగా జీవితాన్ని పొడిగించాలని పరిపరి విధాల వృధా ప్రయత్నాలను చేస్తూ అనేక రకాల యుక్తులను, శక్తులను ప్రయోగించుకుంటూ ఉంటారు. అంతే కొంతమంది ఏంటంటే చాలా బావుంటది జీవితం. వాళ్ళేంటంటే ఇంకా ఎక్కువ బ్రతకాలని దానికోసం రకరకాలుగా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇంకా ఎక్కువ కాలం జీవించాలనుకుంటూ ఉంటారు కదండీ కొంతమంది. అయితే సర్వసాధారణంగా జీవితం ఎంత పెంచబడితే అంత మంచిది. ఆ తర్వాత ఏమీ లేదు కదా! దీన్ని ఎంత పెంచగలిగితే అంత మంచిది అనే అభిప్రాయం కలిగిన వాళ్ళు 100కి 90% ఉంటారు. ఏంటంటే అమ్మో! చచ్చిపోతే ఏముంది ఇంకేమీ లేదు కదా! అందుకని మన జీవితాన్ని పెంచుకోవాలి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారంటండి. ఒక్కటే తొందర. మరణం తథ్యం అని ప్రతి మనిషికి తెలుసు. సగటు మానవుడి జీవితం ఆది నుంచి తుది వరకు అంతా కూడా ఈ మరణం తథ్యం అని వారికి తెలిసిన సత్యం మీదే ఆధారపడి ఉంది. వారి పూర్తి మనస్తత్వం, జీవన శైలి, మాట్లాడే తీరు, ఆలోచన సరళి, పెట్టుకునే ఆశయాలు అన్నీ కూడా మానవ జీవితం మరణంతో అంతమవుతుంది అనే దాని మీద ఆధారపడి ఉన్నాయి. అందుకే ఎటు చూసినా కూడా ఒకే పరుగులాట, ఒకే కీచులాట. చనిపోయే లోపల అంతా తినేయాలి, అంతా మింగేయాలి, అంతా త్రాగేయాలి, అంతా అనుభవించేసేయాలి. ఈ విధంగా అయినా ఏ విధంగా అయినా సరే, మంచిగా అయినా సరే, లేకపోతే బలవంతంగా అయినా సరే, చెడు చేసైనా సరే. ఎందుకంటే మరణం తర్వాత ఏమీ లేదు కదా! ఉన్నదంతా మరణం ముందే కదా! అని చాలామంది ఇలాగే పాకులాడుతూ ఉన్నారు. కనుక ఏదో ఒక రీతిగా హాయిగా, శుభ్రంగా, సుఖంగా మరణానికి ముందే బ్రతకాలి. ఇది సగటు మానవుని సగటు జీవిత దృక్పథం. ఇలాంటి మూర్ఖ దృక్పథాల వల్ల ఏమవుతుందంటే తల్లిదండ్రులు తాము స్వయంగా ఎక్కడ లేని మనస్తాపాలకు గురై పుట్టిన తమ పిల్లలకు కూడా అవే మనస్తాపాలు, అవే తీవ్రమైన మానసిక అశాంతికి గురి చేస్తున్నారు. వీళ్ళ తల్లిదండ్రులకు నాలెడ్జ్ లేదనుకోండి, లేనప్పుడు ఏమని చేస్తున్నారు, పిల్లలకు కూడా అదే నేర్పిస్తున్నారు. వాళ్ళు కూడా ఆ మానసిక అశాంతి నిజంగా అసలైన నాలెడ్జ్ తెలియలేకపోతే ఏమవుతదండి, ఎప్పుడు మనశ్శాంతి లేకుండా, ప్రశాంతంగా లేకుండానే ఉంటారు. ఎప్పుడైతే ఈ జ్ఞానం అంతా తెలుసుకున్నామో, పిల్లలకి కూడా ఆళ్ళు నేర్పించగలుగుతారు. వాళ్ళు ప్రశాంతంగా వీళ్ళు బతుకుతారు, వాళ్ళు కూడా బతకగలుగుతారు.
జీవిత సత్యం తెలియదు. తల్లిదండ్రులకు తెలియవు అసలైన జీవిత సత్యాలు. వారి వద్ద పెరిగిన పిల్లలకు అంతకన్నా తెలియవు. అంతే కదా, తల్లిదండ్రులకు తెలియకపోతే పిల్లలకి ఏం చెప్తారు ఇంకా ఈ జీవిత సత్యాలనేవి? ఈ విధంగా తా చెడిన కోతి వనమెల్లా చెరిచే అన్నట్లు ఏమీ తెలియని తల్లిదండ్రులు తమ పిల్లలను మరింత తెలియని వాళ్ళుగా తయారు చేసి ప్రపంచంలోకి వదులుతున్నారు. వారు ఇంకా తెలియని వాళ్లే. స్వయంగా వారు తల్లిదండ్రులైనప్పుడు వారు కూడా మరింతగా తమ తమ పిల్లలను మరింత అస్తవ్యస్త జీవితానికి గురి చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, అందరికీ ఈ చర్మచక్షువుతో ఒకే సత్యం అవగతం అవుతుంది. అదే జీవితం మరణంతో అంతమవుతుంది అని. ఎందుకు తెలుసుకోవట్లేదు వీళ్ళంతా? తల్లిదండ్రులు తెలియట్లేదు, వాళ్ళ పిల్లలకు నేర్పట్లేదు. ఆ పిల్లలు తల్లిదండ్రులు అయినప్పుడు వాళ్ళకే తెలియంది వాళ్ళ పిల్లలకి ఏం నేర్పుతారు? ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, వీళ్ళంతా ఒకే భ్రమలో ఉన్నారు. ఏంటి జీవితం? ఒక జీవితం ఉందంటే చావుతో అంతమైపోతుంది, ఇంకేమీ లేదు అన్నట్లు. కంటికి కనపడే ప్రత్యక్ష సత్యం ఇది. భౌతిక ప్రపంచం కంటికి సాధారణంగా కనిపించే సత్యం అన్నది నిర్వివాదాంశం. నాస్తికవాదం, ఆస్తికవాదం. మరణం తర్వాత జీవితం లేదు, మరణమే జీవితానికి తుదిమెట్టు అన్న దృక్పథమే నాస్తికవాదం. అనాదిగా ఇది అన్ని దేశాలలోనూ ఉంది. అయితే తద్విరుద్ధంగా అనాదిగా అన్ని దేశాలలోనూ ఆస్తికవాదం కూడా ప్రబలి ఉంది. ఈ ఆస్తికవాదం ఏమంటుందంటే, మరణం అనేది జీవితానికి తుదిమెట్టు కాదు, మానవ శాశ్వత జీవితంలో ఇది ఒకానొక మలుపు మాత్రమే. అనాదిగా ఆస్తికవాదం అన్ని దేశాలలోనూ ఇలానే చెప్తూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా లెక్క వేసుకోవాలంటే నిజమైన నాస్తికవాదులను వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. 99% ఉన్నదంతా ఆస్తికవాదులే. ఏదో ఒక మతానికి చెందిన వారే ఉన్నవారే వీరంతా కూడా. వీరు మరణానంతర జీవితానికి దేహంలోని జీవితం అన్నది ఒక నాంది, ఒక పునాది అని నమ్ముతున్నవారు. మరి ఆ విధంగానే జీవిస్తున్నవారు. అలాగే నిజమైన నాస్తిక పరులను కూడా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. మరి మిగతా నాస్తికులు కేవలం నాస్తికులుగా నటిస్తున్న వారే. అంతరాంతరాల్లో మరణానంతర జీవితం ఉన్నదేమో అని అనుమానిస్తున్న వారే. వివిధ మత ప్రవక్తలు, వివిధ మతాలను స్థాపించిన వారు, యోగమూర్తులైన వారు, వీరంతా తాము సొంతంగా కనుక్కున్న సత్యం ఏమిటంటే మరణం తర్వాత జీవితం ఉంది అని. వారి తర్వాత వారి శిష్య ప్రశిష్య అనుయాయులైన కోట్లాది మంది తమ తమ మూల మత ప్రవక్తలు, యోగమూర్తులు ప్రవచించిన వాటిని కొద్దిగానో గొప్పగానో నమ్మి తమ జీవితాలను ఆ విధంగా కొనసాగిస్తున్నవారు ఆస్తికులుగా, ఆస్తికవాదులుగా. నిజమైన ఆస్తికులలో, నాస్తికులలో ఉన్నంత పరుగులాట, కీచులాట ఉండదు. వారికి మరణానంతర జీవితం ఉన్నది. అన్నీ ఇప్పుడే సాధించుకోవాల్సింది లేదు, క్రమక్రమంగా అన్నీ లభిస్తాయి అన్న అవగాహన ఉంది. అంటే నిజమైన ఆస్తికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకండి ఇది తెలుసు కాబట్టి, మరణానంతరం జీవితం ఉంది అని తెలుసు కాబట్టి, అవగాహన ఉంది కాబట్టి ఇప్పుడే ఓ కీచులాట అనేది ఉండదు వాళ్ళ జీవితాల్లో. హింసా ప్రవృత్తి, హింసా మార్గంలో ఉన్న వారికి మరణానంతర జీవితంలో సరైన జీవితం లభించదు అని కూడా ఈ మత ప్రవక్తలు, యోగమూర్తులు అందరూ చెప్తారు. కనుక హింసా ప్రవృత్తి ప్రబలంగా ఉన్న మానవ జీవితాల్లో అహింసా ప్రవృత్తి వ్యక్తం కావడానికి ఈ ఆస్తికవాదం ఎంతైనా దోహదపడుతుంది. అదే నాస్తికులైతే వారికి మరణానంతర జీవితం అన్నది లేదు కనుక లోపల ఉన్న హింసా ప్రవృత్తి కరాళ నృత్యం చేస్తూ ఉంది. అంటే నాస్తికులు అనుకోండి, వాళ్ళు ఏమీ నమ్మరు. అంటే వాళ్ళు మరణానంతర జీవితం ఉంది అని నమ్మరు కాబట్టి వాళ్ళ హింసా ప్రవృత్తి ఎక్కువగా ఉంది. అదే ఆస్తికులు అయితే వీళ్ళు నమ్ముతారు, మరణానంతర జీవితం ఉంది అని నమ్మినప్పుడు తప్పు చేయడానికి భయపడతారు. అమ్మో తప్పు చేస్తే మళ్ళీ ఇది మనం మళ్ళీ అనుభవించాలి దాన్ని అని తెలుసుకుంటారు కాబట్టి వాళ్ళు భయపడతారు. హింసా ప్రవృత్తిలో ఉండరు ఎక్కువగా. నమ్మకం లేదు. ప్రపంచం మొత్తం మీద 99% మానవాళి రకరకాల మతాలుగా వ్యాపించి ఉన్న వారి జీవితాల్లో ఎందుకు ఇంత ధర్మరహితమైన చర్యలు జరుగుతున్నాయంటే, ఈ ఆస్తికవాదులు ప్రతి ఒక పక్క భగవద్గీత చదువుతున్నా, బైబిల్ చదువుతున్నా, ఖురాన్ పఠిస్తున్నా, మరొక పక్క మరణానంతర జీవితం పట్ల అస్సలు విశ్వాసం కలిగి లేరన్నమాట. ఆత్మ నిజాన్ని వాస్తవానికి వారు నమ్మటం లేదన్నమాట. అంటే వీళ్ళన్నీ ధర్మం లేకుండా అధర్మంలో చాలా మంది ఎందుకుంటున్నారంటే, వీళ్ళు చదువుతున్నారు భగవద్గీతలు, ఖురాన్లు, ఈ బైబిల్ అన్ని చదువుతున్నారు, కానీ పూర్తిగా నమ్మట్లేదు దాన్ని. వాళ్ళకి ఆత్మవిశ్వాసం లేదు. ఆ ఆత్మ నిజాన్ని వాళ్ళు నమ్మట్లేదు. ఎందుకు నమ్మడం లేదంటే దానికి కూడా కారణం ఉంది. ప్రతి మనిషికి స్వానుభవం లేకుండా ఏ విధమైన నమ్మకము, ఏ విధమైన సత్యము లోపల నుంచి ఊరదు. అంతే కదండి. ఎవరికైనా మనం అనుభవించామనుకోండి, సొంతంగా మనకు ఆ అనుభవం కలిగింది అనుకోండి, అప్పుడు మాత్రమే నమ్మగలుగుతాం మనం. అందుకని స్వానుభవం లేకుండా ఏ నమ్మకము, ఏ సత్యము లోపల నుంచి రాదు. మనం పూర్తిగా నమ్మలేం దాన్ని. కనుక నాస్తికులైన, ఆస్తికులైన ప్రపంచం మొత్తం మీద వెరసి 99% ఆత్మానుభవం లేని వారే ఉన్నారు.
ఎవరికీ ప్రత్యక్షంగా మరణానంతర జీవితం అనుభవం లేదు కనుక హింసా ప్రవృత్తి ప్రపంచం మొత్తం మీద ప్రబలంగా ఉంది. వాళ్ళేమో కొంతమంది నాస్తికవాదులు అసలు నమ్మట్లేదు, వీళ్ళు ఆస్తికవాదులు నమ్ముతున్నా కానీ వాళ్ళకి అనుభవం లేదు కాబట్టి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి వాళ్ళు కూడా ఇలా మామూలుగానే ఉన్నారు. అందుకే హింసా ప్రవృత్తి 99% అలా ఎక్కువగా ఉంది. ప్రపంచ రీతి ప్రస్తుతం ఒకళ్ళనొకళ్ళు దోచుకుని తినడం అనేది ప్రపంచ న్యాయం అయిపోయింది. ప్రపంచ సగటు రీతి అయిపోయింది. ఈ విధమైన అస్తవ్యస్తమైన అశాంతిమయమైన ప్రపంచ రీతికి ఉన్న ఒక్కగానొక్క తారక మార్గం అనుభవాత్మకమైన ధ్యానం. మరి ఏం చేయాలి? ఇలా అస్తవ్యస్తం అయిపోయింది ప్రపంచం అంతా ఇలాగే ఉండి. ఏం చేయాలంటే ఒకే ఒకటి చేయవలసింది ఏంటంటే ధ్యానము. ప్రతి మనిషి కూడా ఈ మరణం తర్వాత జీవితం ఉన్నదా లేదా అన్న సమస్యని మౌలికమైన జీవిత ప్రశ్నగా తీసుకోవాలి. పరిశోధన చేసి అటా ఇటా అని స్వంతంగా తేల్చి చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. అప్పుడే అలాంటి మనుషులు పొందే అనుభవంతోనే మరణానంతర జీవితం ఉందని అనుభవం పొందిన మనుషులతోనే ప్రపంచం మంగళకరం అవుతుంది. అన్యథా శరణం నాస్తి. అందుకని ప్రతి ఒక్కళ్ళు పరిశోధన చేసి తెలుసుకోవాలి దీన్ని. ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు దాన్ని నమ్ముతారు. నమ్మినప్పుడు ఏం చేస్తారు? ఆ హింసలోంచి బయటకొచ్చి అసలైన ఆత్మ ఏదుందో దాన్ని తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. ఏ విధంగా అయితే మూల మత ప్రవక్తులైన ఉపనిషత్కారులు, బుద్ధుడు, మహావీరుడు, యేసుక్రీస్తు, మహమ్మద్, గురునానక్, జొరాస్టర్ ఇలాంటి వాళ్ళంతా తమ తమ స్వంత యోగ సాధనల ద్వారా స్వానుభవంతో మరణానంతర జీవితం గురించి వక్కానించి చెప్పారో, అదే రీతిలో ప్రతి మానవుడు తయారైతే తప్ప వేరే మార్గం లేదు. మనం కూడా వాళ్ళ స్థాయికి ఎదిగితే తప్పితే ఈ ఈ ప్రపంచం అంతా శాంతితో ఉంటుంది. అప్పుడు వాళ్ళ స్థాయికి ఎదిగినప్పుడు మాత్రమే ఈ ప్రపంచం శాంతిమయం కావడానికి. ఇది నవీన శాస్త్రీయ యుగం కనుక శాస్త్రీయ దృక్పథం అన్నది విస్తృతంగా ప్రజలందరికీ చేరుతోంది. అందువల్ల ఈ మరణానంతర జీవితం ఉన్నదా లేదా అనే ప్రశ్నకు సరైన ఆధునిక శాస్త్రజ్ఞులు ప్రస్తుతం ఈ ప్రపంచంలో పరిశీలిస్తున్నారు. శాస్త్రీయ దృక్పథం అన్నది ఆధ్యాత్మిక విషయాలలోనూ విశేషంగా ఇప్పుడు విస్ఫోటం చెందుతోంది. ఎన్నో చోట్ల చిన్న చిన్న పిల్లలు తమ తమ గత జన్మ అనుభవాల గురించి చెప్తుండగా, అంటే మనం సైంటిస్టులు కూడా ఈ పరిశోధనలు చేసండి సైంటిఫిక్ గా కూడా చెప్తున్నారు ఇలాంటివన్నీ. అప్పుడు అప్పుడు మాత్రం మనం ఎక్కువ నమ్ముతాం కదండి. మామూలుగా మనం ఆధ్యాత్మిక వ్యక్తులు చెప్పారనుకోండి, ఎవరు యోగులు ఋషులు చెప్పారనుకోండి, ఎవరు ఎక్స్పీరియన్స్ చేయనప్పుడు దాన్ని నమ్మలేరు. కానీ సైంటిఫిక్ గా ఈ సైంటిస్టులు అందరూ వీటిని సైంటిఫిక్ గా ప్రూవ్ చేసినప్పుడు అది నమ్మడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నో చోట్ల చిన్న చిన్న పిల్లలు తమ తమ గత జన్మ అనుభవాల గురించి చెప్తుండగా, ఈ నవీన శాస్త్ర పరిశోధకులు వారు చెప్పిన వాటిని స్వీకరించి, వారు చెప్పిన వాటికి సంబంధించి వారు ఏం చెప్పారో ఆయా ప్రదేశాలకు వెళ్ళి పరిశోధనలు చేసి, అవును వీరంతా గత జన్మల్లో వారు పుట్టిన పరిస్థితుల గురించే, వారు చేసిన వాటి గురించే చెప్తున్నారు అని గ్రహించి జన్మాంతర వాస్తవాలను ధృవీకరించారు. ఈ సైంటిస్ట్ అందరూ ఏం చేశారంటే చిన్న చిన్న పిల్లలు అంటే పుట్టిన తర్వాత మేము గత జన్మలో పలానా దగ్గర పుట్టాము, ఆ ప్లేస్ లో పుట్టాము అంటే ఈ సైంటిస్టులు ఆ ప్లేస్ కి వెళ్ళి వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా, ఆ చిన్న పిల్లలు వాళ్ళు చెప్పింది కరెక్టా కాదా కనుక్కుని అది నిజమే అని నిర్ధారణ చేసుకుని ఉంది మరణానంతర జీవితం అంటే ఇంకో జన్మెత్తుతున్నారు అనేది తెలుసుకున్నారంటండి. ఇది దీనికి మనకి ఎన్నో జన్మలు ఎందరో మాస్టర్లు ఆ బుక్ లో కూడా ఆ డాక్టర్, ఆయన ఒక డాక్టరు, ఆయన కూడా ఎన్నో ఆయన అసలు నమ్మడంటండి పునర్జన్మ ఉంటుందని నమ్మరంట. ఎందుకంటే వాళ్ళు క్రిస్టియన్స్ బైబిల్ నమ్మిన వాళ్ళు అసలు పునర్జన్మ ఉంది అని క్రిస్టియన్స్ లో నమ్మరు వాళ్ళు. కానీ ఆయనే తెలుసుకుంటాడు. ఒక పేషెంట్ వస్తుంది ఆయన దగ్గరికి, ఆ పేషెంట్ ద్వారా మాస్టర్స్ ఈయనకి ఎన్నో చెప్తారు, ఆ జ్ఞానాన్ని ఎంతో అందుకుంటాడు. అంటే మనకి మరణానంతర జీవితం ఉంది అని చెప్పడం కోసం ఆ బుక్ రాశారండి. అది ఎన్నో జన్మలు ఉన్నాయని అని చెప్పడం కోసం. మరణానుభవాలు డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ అనే ఆయన 20 కేసెస్ సజెస్టివ్ ఆఫ్ రీఇన్కార్నేషన్ అనే అద్భుతమైన పుస్తకంలో అనేక మంది చిన్న పిల్లల అనుభవాలను పరీక్షించి మరణానంతర జీవితం ఉంది, గత జన్మలు ఉన్నాయి, కర్మ సిద్ధాంతం ఉంది అని శాస్త్రీయంగా ధృవీకరించారు. వారితో పాటే డాక్టర్ ఎలిజబెత్ క్యూబర్ రాస్, డాక్టర్ రేమాండ్ మూడీ మరియు తదితరులు మరణ సమయంలో అనుభవాలు అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్ అనే అంశం మీద కూడా ఎంతో విపులంగా పరిశోధనలు చేయడం జరిగింది. వీళ్ళంతా సైంటిస్టులంతా పరిశోధన చేశారు, ఎంతో పరిశోధన చేసి చెప్పారు మరణానంతర జీవితం ఉంది అని. అంతిమ గడియల్లో ఉన్నవారు తాత్కాలికంగా చనిపోయి ఉన్న స్థితిలో శరీరాలను విడిచిపెడుతున్న సమయంలో ఊర్ధ్వలోకాలకు పయనించడం, ఒకానొక సరంగం ద్వారా ప్రవేశించి వెలుతురులో బయటకు రావడం, అక్కడ అనేక మంది చనిపోయిన మిత్రులతో ప్రత్యక్షంగా కలవడం, మాస్టర్స్ తో ప్రత్యేకంగా శిక్షణ పొందడం మొదలైన అనుభవాలు పొందారు. అంటే కొంతమంది అండి లాస్ట్ ఇంక చనిపోయే
క్షణాల్లో ఉన్నప్పుడు తాత్కాలికంగా వాళ్ళు ఆ శరీరాన్ని విడిచిపెట్టే సమయంలో అంటే పైలోకాలకు వెళ్ళారు. ఒక సొరంగం లాంటి దాంట్లో చీకట్లోంచి వెళ్ళి ఒకేసారి వెలుతురులోకి రావడం. అక్కడ అనేక మంది వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదండి. అంతకుముందు వీళ్ళ ఫ్రెండ్స్, బంధువులు వీళ్ళంతా ఉంటారు కదండి. వాళ్ళందరినీ కలవడం, మాస్టర్స్ని కలవడం, ఇవన్నీ అనుభవాలు వచ్చినాయి అంటే చాలా మందికి. అయితే వారి సమయం పూర్తి కాలేదు కనుక మళ్ళీ డాక్టర్లు, నర్సులు ఆపరేషన్ థియేటర్లో మాట్లాడుకుంటున్న మాటల గురించి చెప్తుండగా ఆ సత్యాలకు వాళ్ళు అబ్బుర పడడం అవన్నీ జరిగాయి. కాకపోతే ఏంటి, వాళ్ళకి ఇంకా భూమి మీద ఇంకా అవ్వలేదన్నమాట. వాళ్ళ డిజైన్ ప్రకారం ఇంకా భూమి మీద ఉండేది ఉంది కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చేసారు వాళ్ళు. ఈ విధంగా మృత్యు ముఖంలోంచి వచ్చిన వాళ్ళు చెప్పిన వాటిని పరిశోధనలోకి తీసుకుని మరొక పక్కన చిన్న పిల్లల అనుభవాల ద్వారా ధృవీకరింపబడి ఇంకా ఎన్నో ఇతర రకాల దృష్టాంతాల ద్వారా మొత్తం మీద మరణానంతర జీవితం ఉన్నది అని శాస్త్రీయ పరంగా గతించిన 20వ శతాబ్దంలో స్పష్టంగా ధృవీకరించబడింది. ఇలా ఎన్నో రుజువులు ఎన్నో దొరికినాయి వీళ్ళకి. ఈ సైంటిస్టులు ఎన్నో ప్రూవ్ ఎన్నోసార్లు ప్రూవ్ చేసి ఇది ఉంది అని స్పష్టంగా చెప్పారంటండి. మీడియంషిప్ అని కూడా ఒకటి ఉంది. అనేక మంది జీవితాల్లో ఉన్నట్టుండి వేరే ముఖ కవలికలతో, వేరే మన ప్రవృత్తిలో, వేరే వాగ్భాషల్లో మాట్లాడటం అన్నది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. మన సినిమాల్లో చూస్తూ ఉంటాం చూడండి. ఎక్కడో లారెన్స్ అతని పేరేంటి, డాన్స్ మాస్టర్ ఉంటాడు కదా, ఆయన సినిమాల్లో కాంచన ఇలాంటి సినిమాలు ఉన్నాయి చూడండి. అవి వచ్చి వీళ్ళలోకి వచ్చేస్తున్నట్టు అవన్నీ ఎలా జరుగుతాయి అంటేనండి, వాళ్ళ ఎనర్జీస్ బాగా తక్కువలో ఉన్నప్పుడు అండి కొన్ని సోల్స్ వీళ్ళ దానిలోకి వస్తాయంటండి. దాన్ని మీడియంషిప్ అని అంటూ ఉంటారంటారు. ఉన్నట్టుండి ఆ మనిషి మనిషిలా ఉండడు. దీన్నే మీడియంషిప్ అంటారు. ఇది కొద్ది పరిస్థితుల్లో కొన్ని క్షణాలు మాత్రమే ఉండవచ్చు. దీనినే మనం వీళ్ళకి దెయ్యం పట్టింది అని అంటాము. దీనినే శాస్త్రజ్ఞులు, నవీన ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులు పరిశీలించి మరణించిన ఆత్మలు తిరిగి తమ తమ కోరికలు తీర్చుకోవడం కోసం అంతగా ఎదగని ఆత్మలకు సంబంధించిన శరీరాలలో అక్రమంగా ప్రవేశించి కోరికలు తీర్చుకుంటాయని ధృవీకరించారు. ఇవేంటంటేనండి, కొంతమంది డ్రింక్ చేస్తారు కదండి బాగా. ఆ టైంలో అంటే బాగా వీక్ అయిపోద్దంట వాళ్ళ సోలు. ఆ టైంలో ఆక్రమించుకుంటాయండి. దెయ్యాలంటే ఏంటంటే కోరికలు తీరకుండా చనిపోయిన శరీరాల కింద మనుషులేనండి. మనుషులు కోరికలు తీరకుండా చనిపోయారనుకోండి, ఆ టైంలో పైలోకాలకి వెళ్ళడానికి ఇష్టపడక ఈ మధ్యలో ఉండిపోతారు. అలాగే కొంతమంది బాగా పాపాలు చేసి పైకెళ్తే శిక్ష అనుభవించాలని అర్థమవుతుంది. బతుకున్నంత కాలం మనకు అర్థం కాదు. ఎప్పుడైతే చనిపోతామో పైకెళ్ళామంటే నేను చేసిన పాపాలకి శిక్ష అనుభవించాలి అని అర్థమయ్యి ఇంకా పైకి వెళ్ళడానికి భయపడి అలా ఉండిపోయిన ఆత్మలు కూడా ఉంటాయంటండి. అలాంటివి ఏంటంటే కొంతమంది ఈ బాగా డ్రింక్ చేసే వాళ్ళకి, డ్రగ్స్ తీసుకుంటారు అలాంటి వాళ్ళకి, వాళ్ళు బాగా బలహీనంగా ఉంటారు. లో ఎనర్జీస్ తో ఉంటారు. ఆ టైంలో అంటండి అవకాశం ఉంటుంది. ఇదే విధంగా ఎంతో మంది తమ తమ నిద్రావస్థల్లో కూడా స్వప్న విహారాలు చేసి వాటిల్లో రాబోయే కాలానికి సంబంధించిన వార్తలన్నీ సేకరించి మాస్టర్స్తో సంప్రదించారు. ఇవన్నీ కూడా సశాస్త్రీయంగా నిరూపించబడ్డాయి. అంతేకాకుండా కొంతమంది కళల్లో కూడా కొంతమంది మాస్టర్స్తో కనెక్ట్ అయ్యి మనకు బుక్స్ కూడా చాలా బుక్స్ అలాగే వచ్చినాయి కదండి. దాన్ని కూడా మీడియం షిప్పే అంటారు. ఏంటి, కళల్లో లేకపోతే ధ్యానంలో కూడా వీళ్ళు మాస్టర్స్తో కనెక్ట్ అయ్యి వీళ్ళ చేత ఆటో రైటింగ్, ఈ టెలిపతి ఇలాగ సందేశాలు ఇచ్చి బుక్స్ రాయించి ఎన్నో బుక్స్ మనం చదువుకుంటూ ఉన్నాము. మహావతార్ బాబాజీ ఇచ్చారు బుక్స్, కొన్ని బుక్స్ రకరకాల మాస్టర్స్ ఎంతో మంది అందించారు. జీవాత్మ ప్రపంచ నియమాలు కూడా అలా వచ్చిందే కదండి. ఆ మీడియం షిప్ ద్వారా వచ్చిన బుక్. అలా ఎన్నో బుక్స్ ఉన్నాయి కదండి మనకి. అలా కూడా మాస్టర్స్ మనకి సందేశాలు ఇస్తారు. తెలివైన మానవాళికి ఈ పరిశోధనలన్నీ అవగాహన చేసుకున్న వాళ్ళకి మరణానంతర జీవితం అన్నది ఈ విధంగా సశాస్త్రీయమైన నిరూపితమైన సత్యం. ఇందులో నమ్మదగని విషయం ఏమీ లేదు, నమ్మలేనిది ఏదీ లేదు. ఇదంతా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞులకు సుస్పష్టమైన సత్యం. ఇకపోతే అనాదిగా మత ప్రవక్తలు, యోగ పుంగవులు తమ తమ యోగ సాధనల ద్వారా తెలుసుకున్న సత్యాలు ఏ విధంగా చెప్పారో చూద్దాం. కృష్ణుడు భగవద్గీతలో తేత్వం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతం కామ కామా లభంతే. అంటే ఆ విశాలమైన స్వర్గలోకానికి భుజించిన తర్వాత, అక్కడ భోగించిన తర్వాత, పుణ్యం క్షీణించిన తర్వాత అందరూ విధిగా ఈ భూలోకానికి అంటే మరణం ఉన్న లోకంలో తిరిగి ప్రవేశిస్తారు. ఈ విధంగా రావడం పోవడం అన్నది 3 ధర్మాలు నిర్వర్తించడం కోసము, మరి వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి యథావిధిగా జరుగుతూనే ఉంటుంది అని ఆయన ఎంతో చక్కగా చెప్పారు. అంటే మనం అంటే ఇక్కడ ఎంతైతే పుణ్యం చేసుకుంటామో ఆ పుణ్యం అనుభవించినంత సేపు పైన ఉంటామంటండి. మన పుణ్యం కౌంట్ అయిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ కిందకి దిగేస్తాం అనమాట. అప్పుడు వరకే అర్హత ఉంటుంది మనకు పైలోకంలో ఉండడానికి. అందుకనే కింద మనకి ఇవన్నీ చేస్తారు కదండి, ఆబ్దికాలని. మనకి పెద్దవాళ్ళు మనకన్నా మన తాతలు ఇలా చనిపోయిన వాళ్ళు ఉంటారు చూడండి. ప్రతి సంవత్సరం ఆర్థికం అని లేకపోతే రకరకాల పేర్లు పెట్టుకుని చేసుకుంటారు కదండి. వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఎందుకు చేస్తారంటేనంటే, మన పెద్దలు ఎందుకు పెట్టారంటేనంట, కింద ఎవరైనా ఒకళ్ళు ఉన్నారంటే మనం వాళ్ళని తలుచుకుంటూ ఉన్నంత కాలం వాళ్ళకి పైన ఉండే హక్కు ఉంటదంటండి. ఎవరో ఒకళ్ళు తలుచుకుంటున్నారు అనుకోండి, వాళ్ళకి పెరుగుతాయంట అక్కడ పైన ఉండేవి.
పైన ఉండాల్సిన అంటే పైలోకాల్లో ఉండే అర్హత ఇంకా పెరుగుతుందంటండి. అందుకే గొప్ప గొప్ప మహాత్ములను చూడండి ఇంకా మనం తలుచుకుంటూ ఉంటాము. మదర్ తెరీసా అని, గాంధీ అని, లేకపోతే ఎంతో మంది ఉన్నారు కదండి మనకి. మనకి ఇవన్నీ రామకృష్ణ పరమహంస అని, వివేకానందుడని మనం ప్రతిరోజు తలుచుకుంటూనే ఉంటాం వీళ్ళందరినీ. వీళ్ళందరూ ఏంటంటే మనం తలుచుకున్నంత సేపు వాళ్ళకి అక్కడ ఉండే అర్హత ఉంటుందంటండి. అందుకని ఆ అర్హత ఉన్నంత కాలం, ఎప్పుడైతే ఆ అర్హత అంతా అయిపోయిందో, పుణ్యం సంపాదించుకున్న పుణ్యం అంతా ఎప్పుడైపోతుంది, ఎవరో గుర్తు తెచ్చేసుకోవట్లేదు అనుకోండి, అంటే అయిపోయిందనమాట. అక్కడికి అంత గుర్తు చేసుకోరు. ఆ టైం ఆ అర్హత ఉన్నంత సేపు పైన ఉంటారంటండి. అయిపోగానే మళ్ళీ కిందకు వస్తారంట. అలాగే 3 ధర్మాలు నిర్వర్తించడం కోసం, ఏం ధర్మాలు నిర్వర్తించాలి మనం ఇక్కడ అంటే శరీర ధర్మం. శరీరానికి కావాల్సిన ఆ, పోషణ ఇవ్వాలి అంటే సరైన ఆహారం, శాకాహారం ఇవ్వాలి, అది కూడా మితంగా తీసుకోవాలి. ఎవరి హింస నుంచి రాకూడదు ఆ ఆహారం, తినే ఆహారం. అలాగే శరీరానికి తగిన ఎక్సర్సైజ్ అది చేసుకుంటూ దాన్ని కాపాడుకోవాలి. ఎందుకంటే మనం ధ్యానం చేయాలి, ఏమైనా కూర్చోవాలి అంటే శరీరం లేకుండా ఏమీ చేయలేం కాబట్టి శరీర ధర్మాన్ని కరెక్ట్ గా పాటించాలి. అలాగే తర్వాత కుటుంబ ధర్మాన్ని. కుటుంబ ధర్మం అంటే మనకు 2 రకాల కుటుంబాలు ఉంటాయి. మనం తెచ్చుకున్న కుటుంబం ఒకటి, ఆత్మ కుటుంబం ఒకటి. మనం అంటే మన మన భర్త, మన భార్య, మన పిల్లలు, వీళ్ళంతా మన తల్లిదండ్రులు, వీళ్ళంతా మనం తెచ్చుకున్న కుటుంబం. అయితే ఆత్మ కుటుంబం అంటే ఏంటి? మనం పైనుంచి వచ్చేటప్పుడు అక్కడే మనం డిజైన్ చేసుకుంటాం. కొంతమందికి నేను ధ్యానం నేర్పించాలి అంటే వాళ్ళంతా ఏంటి? మన ఆత్మపుత్రులు అన్నమాట. వాళ్ళందరినీ కూడా మనం వాళ్ళ బాధ్యత కూడా మనకి ఉంది. కుటుంబం పట్ల ఎంత బాధ్యత ఉంటుందో ఆత్మ ఆత్మ కుటుంబం ఆత్మ కుటుంబం పట్ల కూడా అంతే బాధ్యత ఉంది. మనం ఎంత నేర్చుకున్నామో అంత, మనం ఎలా తయారయ్యామో, మనం ఎంత జ్ఞానం నేర్చుకుంటామో ఆ జ్ఞానం అంతా ఆ ఆత్మపుత్రులు ఎవరైతే ఉన్నారో, ఆత్మ కుటుంబంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనం ఖచ్చితంగా అందించాలి. అలాగా కుటుంబ ధర్మాన్ని నిర్వర్తించాలి. తర్వాత ప్రచార ధర్మం అంటే ఈ ప్రచార ధర్మమే కుటుంబ ధర్మం. ఈ ఆత్మ కుటుంబాన్ని అన్నిటికీ అందించిన తర్వాత ఇంకా ప్రచారం చేస్తూ ఉండాలి. ఈ 3 ధర్మాలు మనం ఖచ్చితంగా నిర్వర్తించాలి. అంటే మనం నేర్చుకున్న దాన్ని అందరికి ప్రచారం చేయడం, ధ్యానం చెప్పడం, అందరికి సేవ చేయడం. ఈ 3 ధర్మాలు నిర్వర్తించడం కోసమే మనం భూమి మీదకి రావాల్సి ఉంటుంది చివరి చివరి జన్మల్లో. అలాగే శ్రీకృష్ణుడు ఇంకా ఇలా అన్నారు: జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృత్యుశ్చ తస్మాత్ అపహృత్యేర్థే నత్వం శోచిత్ తుమర్హసి. పుట్టినవాడు గిట్టక తప్పదు, గిట్టినవాడు మళ్ళీ పుట్టక తప్పదు. ఇదే యోగ జ్ఞాన సారాంశం. కనుక ఈ గిట్టే దానికి ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా ఏడవరాదు అని అద్భుతంగా భగవద్గీతలో చెప్పారు. అంటే ఎవరైనా చనిపోయినప్పుడు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ తిరిగి రావాల్సిందే, ఇంకెందుకు చనిపోయేటప్పుడు ఏడవడం అని ఆయన చెప్పారు భగవద్గీతలో. జనన మరణ పరంపర. గౌతమ బుద్ధుడు కూడా తన స్వంత జన్మ కర్మ పరంపరలను తన దివ్య చక్షు ద్వారా తెలుసుకున్నారు. దుఃఖరహితుడు అయ్యాడు. అదే విధంగా మహావీరుడు, అదే విధంగా ప్రతి యోగి చేశాడు. జీసస్ క్రైస్ట్ నేను ఇంతకు ముందు ఎలిజా అని చెప్పారు. అంటే ఇంతకు ముందు జన్మలో ఎలిజా అనే అనే క్యారెక్టర్ అన్నమాట అయింది. ఈ విధంగా మనిషి భౌతిక శరీరం కాదని, భౌతిక శరీరంతో తాత్కాలికంగా తాదాత్మ్యం చెందిన ఒకానొక ఆత్మ అని, ఆత్మకు చావు లేదని, ఆత్మ ఎల్లప్పుడూ ఉంటుందని మనకు యోగ పొంగవులందరూ వక్కానించడం జరిగింది. ప్రతి ఆత్మ రకరకాల శరీరాలను కాలక్రమేణా వదులుతూ చివరికి పరిపూర్ణ ఆత్మజ్ఞానంతో ఈ జనన మరణ పరంపరను ఛేదించి తాను కూడా ఒక పరమ ఆత్మగా ఊర్ధ్వలోకాల్లో శాశ్వతమైన పదవిని చేరుతుందని మనకి యోగి పొంగవులందరూ చెప్పారు. ఆత్మ అనుభవాలు. ఇదే సత్యాన్ని నేను తెలుసుకున్నాను. నా ప్రస్తుత జీవితంలోనే కాదు, నా క్రిందటి జీవితంలో కూడా ఇదే తెలుసుకున్నాను. పత్రిజీ చెప్తున్నారు ఇది. ఏ విధంగా ఏ విధంగా అయితే ఆ కృష్ణుడు తెలుసుకున్నాడో, ఏ విధంగా అయితే ఆ జీసస్ క్రైస్ట్ తెలుసుకున్నాడో, ఏ విధంగా అయితే బుద్ధుడు తెలుసుకున్నాడో, అదే విధంగా ధ్యానపరంగా నేను స్వయంగా తెలుసుకున్నాను. నేనే కాదు, ఎన్నో లక్షల మంది ఈ సత్యాన్నే తెలుసుకున్నారు. ఇందులో విశేషమైన ప్రతిభ ఏమీ లేదు. ఆత్మలైన మనకి ఆత్మానుభవం ఉండడం అన్నది సర్వసాధారణం. ప్రతి మనిషికి తన జీవితంలో చిన్నప్పటి నుంచి ఏదో ఒక సమయంలో చక్కటి ఆత్మానుభవాలు ఉండే తీరుతాయి. అయితే మన సామాజిక సగటు వ్యవస్థ వల్ల, మన మూర్ఖపు తల్లిదండ్రుల వల్ల ఈ ఆత్మానుభవాలు మన మస్తిష్కంలో అణగత్రొక్కబడి ఉంటాయి. అంటే మనం ఆత్మానుభవాలు అందరికీ ఉంటాయండి, కానీ ఎప్పుడైతే మనం సమాజంలో మన చుట్టుపక్కల వ్యక్తులతో కొన్ని నమ్మకాలతో అలా పెరిగిపోతూ ఉంటాం కదండి, ఇవన్నీ మర్చిపోతాం. మన ఆత్మ మర్చిపోతుంది కొంచెం పెద్ద అయ్యేసరికి. మనకేమీ తెలియదు ఇదేమి అని ఎప్పుడైతే ఆ నమ్మక వ్యవస్థలోకి వచ్చేసామో అవన్నీ మర్చిపోతాం. కానీ ఎవరైతే ఒకంత ధ్యానం చేసి, ఒకంత యోగాభ్యాసం చేసి తమ తమ మనస్సులను ఆలోచనారహితం చేసుకుంటారో వెంటనే వారికి సూక్ష్మ శరీర, కారణ శరీర, మహాకారణ శరీర సంబంధమైన అనుభవాలు కలిగి
అనేక ఆత్మ విజ్ఞానపరమైన సత్యాలను వెంటనే తెలుసుకుంటారు. అప్పుడు వారికి అర్థమవుతుంది చిన్నప్పుడు తమకు వచ్చిన అనుభవాలు ఎంత సత్యమైనవో అని. ధ్యానం చేయని వాళ్ళకి ఈ ప్రశ్న, అంటే మరణం తర్వాత ఏమిటి అనే ప్రశ్న ఎన్ని యుగాలైనా తీరని ప్రశ్నగానే, సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోతుంది. కానీ ధ్యానం చేసే వాళ్ళకి ఆ ప్రశ్నకు సమాధానం వెంటనే అనుభవపూర్వకంగా దొరుకుతుంది. అంతే, నిజంగానే కదా. నేను చిన్నప్పుడు నాకు కూడానండి హాస్టల్ ట్రావెల్ అప్పుడు జరిగిందని నాకు అప్పుడు తెలియదు హాస్టల్ ట్రావెల్ అని. ఇలా కళ్ళు పడుకోగానేనండి పైనుంచి పడిపోయినట్టు అనిపించేది. అంటే నా హాస్టల్ బాడీ పైకెళ్ళి వచ్చేదనమాట. అప్పుడు తెలియదు. తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఈ హాస్టల్ ట్రావెల్ అనేది తెలిసిన తర్వాత, ఓహో! నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ ట్రావెల్ చేసేదాన్ని అని అప్పుడు తెలిసింది. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత అనుభవం పోయిందండి. లేకపోతే చాలా సార్లండి నాకు చాలా ఫ్రీక్వెంట్‌గా ప్రతిసారి వస్తూనే ఉండేది ఆ అనుభవం. ఏంటో అర్థమయ్యేది కాదు నాకప్పుడు ఈ జ్ఞానం తెలియక ముందు. తెలిసిన తర్వాత అర్థమైంది. కానీ ఆ తర్వాత నాకు అది రావడమే పోయిందింక. ధ్యాన ముద్రల్లో కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి సందేశం ఏమిటంటే, ఈ ప్రశ్నకి సమాధానం ఎవరికి వారే ధ్యాన సముద్రంలో ఈది తెలుసుకోండి అని. ఏ శాస్త్రాన్ని నమ్మవద్దు, ఏ మతాన్ని నమ్మవద్దు, మన స్వంత అనుభవాన్నే మనం నమ్ముదాం. అంతే, మనం ఎన్ని బుక్స్ చదువుతున్నాం కదండి, ఇవన్నీ మనం నమ్మక్కర్లా, కానీ మనం ఎక్స్పీరియన్స్ చేసి తెలుసుకోవాలి. ధ్యానం చేస్తే ఈ థర్డ్ ఓపెన్ అయింది అంటున్నారు కదా, వాళ్ళు అది చేశారు అంటున్నారు కదా, మనకెందుకు తెలియదు, మనం ఎందుకు చేసుకోలేం? మనం ఏ డిజైన్ చేసుకొచ్చామో ఆ డిజైన్ మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మనం ధ్యానానికి సరైన సమయం పెట్టాల్సిందే. పెట్టిన తర్వాత మాత్రమే మన డిజైన్ ఏంటి, మనం ఎందుకు వచ్చామనేది మనకు తెలుస్తుంది. ఆ విధంగా మన ఆత్మ మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఏ విధంగా అంటే, కాసేపు కళ్ళు మూసుకుని కూర్చుని శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా, ఏ మంత్రాన్ని జపించకుండా, ఏ రూపాన్ని ఊహించకుండా శ్వాస మీద ధ్యాస మాత్రం పెడితే వెంటనే ఆ శ్వాస ఉధృతి తగ్గిపోయి మనం ఆలోచనారహిత స్థితికి త్వరలోనే చేరుకుంటాం. ఆ ఆలోచనారహిత స్థితిలో క్రమక్రమంగా దివ్య చక్షువు ఉత్తేజితమవుతుంది. సూక్ష్మ శరీరం విడివడుతుంది. సకల లోక అనుభవాలు వెంటనే మనకి దర్శనమిస్తాయి. చావు అంటే ఈ స్థూల శరీరం నుంచి సూక్ష్మ శరీరం అన్నది శాశ్వతంగా విడివడడం మాత్రమే. చావులో కానీ, నిద్రావస్థలో కానీ, ధ్యానావస్థలో కానీ సూక్ష్మ శరీరం అనేది స్థూల శరీరం నుంచి విడివడుతుంది. ధ్యానావస్థలో కానీ, నిద్రావస్థలో కానీ విడివడిన సూక్ష్మ శరీరం ఆ నిద్ర పూర్తి కాగానే, ఆ ధ్యానం పూర్తి కాగానే తిరిగి స్థూల శరీరంలో ప్రవేశిస్తుంది. అంతే కదండి. ఇప్పుడు మనం హాస్టల్ ట్రావెల్ చేయడం అంటే ఏంటండి, మన పైన బాడీలోంచి లోపల ఉన్న సెకండ్ బాడీ, హాస్టల్ బాడీ అనేది సెకండ్, సూక్ష్మ శరీరం అంటే హాస్టల్ బాడీ అంటాం కదా ఇంగ్లీష్‌లో. అది అది పైకెళ్తుంది ధ్యానంలో కానీ, లేకపోతే నిద్రలో కానీ పైకెళ్ళి అన్ని లోకాలు చుట్టేసి మనకు తెలిసిన మన ఫ్రెండ్స్‌ని, అంతకుముందు జన్మల్లో మన ఫ్రెండ్స్, మన తల్లిదండ్రులు వీళ్ళంతా ఉంటారు కదండీ. మనకిష్టమైన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళందరిని కలుసుకొని తిరిగొచ్చేస్తదండి. వచ్చేసి మనం లేచేసరికి చక్కగా మళ్ళీ మన బాడీలోకొచ్చేస్తదది. అయితే మరణ సమయంలో మాత్రం సూక్ష్మ శరీరం స్థూల శరీరంలోకి తిరిగి ప్రవేశించచాలదు. అంటే మనకి ఇంకా టైం అయిపోయింది అక్కడ భూలోకంలో మనం ఈ వెకేట్ చేసే టైం వచ్చినప్పుడు మాత్రం ఆ పైకెళ్ళింది ఇంక రాదు. తిరిగి శరీరంలోకి రాదు. ఎందుకంటే ఆ సూక్ష్మ శరీరానికి, ఆ స్థూల శరీరానికి మధ్యవర్తిగా ఒకానొక ప్రాణమయ తీగ, సిల్వర్ కార్డ్ అంటాము. అది విఘటితం చెందుతుంది. మన ఫిజికల్ బాడీకి, ఆస్ట్రల్ బాడీకి మధ్య కనెక్షన్ ఎలా ఉంటుంది? పైకెళ్ళిపోతుందంటే దానికి దీనికి ఒక చిన్న సిల్వర్ కార్డ్ లాగా, ఒక థ్రెడ్ లాగా ఉంటదంటండి సిల్వర్ కార్డ్. ఈ రెండిటికి కనెక్షన్ అది. మనం ఒకేసారి మెలుకువొచ్చిందనుకోండి, సడెన్‌గా వచ్చి బాడీలోకొచ్చేస్తది. నాకు కలిగిన అనుభవం అదే. నేను ఎప్పుడు హాస్టల్ బాడీ పైకెళ్ళి తిరుగుతా ఉంటదండి. మనకు తెలీదు, మనం పడుకున్నామనుకోండి, సడెన్‌గా మెలుకువొచ్చిందనుకోండి, అప్పుడు మనం మెలుకువకు రాగానే ఆ సిల్వర్ కార్డ్ ద్వారా మళ్ళీ కిందకొచ్చేస్తదంటండి. ఆ హాస్టల్ బాడీ వచ్చేసి మన బాడీలోకొచ్చేస్తది. సడెన్‌గా వచ్చేసరికి ఏంటంటే, బాడీలో సరిగ్గా సెట్ అవ్వదంట. ఆ సెట్ అవ్వకపోవడం వల్ల పడిపోయిన ఫీలింగ్ వస్తదంటండి. నాకు తర్వాత తెలిసింది. ఆ ఫీలింగ్ నేను అనుభవించాను చాలా సార్లు. తర్వాత తెలిసింది నాకది. దాన్ని సిల్వర్ కార్డ్ అంటాం. ఈ రెండిటికి ఉన్న కనెక్షన్‌ని. కనుక సూక్ష్మ శరీరం స్థూల శరీరంలో ఇక ప్రవేశించ వీలు కాదు. కానీ కొంతమంది స్థూల శరీరాల్లో మరొకరి సూక్ష్మ శరీరం అన్నది వారి ప్రాణమయ శరీరం ఆధారంగా కొంతసేపు ఉండగలిగి, కొంతసేపు దానిని ఉపయోగించుకొని మనగలుగుతుంది. కొన్ని కొన్ని సార్లంటండి చాలా కొంతమంది వేరే వేరే వాళ్ళ సో ఈ స్థూల శరీరంలోకి వేరే వాళ్ళు ప్రవేశిస్తారంటండి. వేరే వాళ్ళ ఈ మన ఫిజికల్ బాడీలోకి వేరే వాళ్ళ హాస్టల్ బాడీ అంటండి. దానిని మనం ఆవాహన, మీడియంషిప్ అంటాము. అంటే దెయ్యాలు పట్టుకున్నాయి అంటారు చూసారా? ఆ టైపులో అన్నమాట. మరణానంతర జీవిత అనుభవాలు. శరీరాన్ని శాశ్వతంగా వదిలిపెట్టేసిన ఆత్మ తన సూక్ష్మ శరీరంతో సూక్ష్మలోకాల్లో అంతకుముందు స్థూల శరీరంలో చేసిన కర్మల ఫలితాలన్నింటినీ విధిగా అనుభవించవలసి వస్తుంది. మనం ఏదైతే కర్మలు చేసామో పైలోకంలో అనుభవించాలని చెప్పుకుంటాం కదండీ! ఎలా అనుభవిస్తాం? ఈ శరీరం అయితే ఉండదు. కానీ ఈ సెకండ్ హాస్టల్ బాడీ ఉంది కదండీ! దాంతో అనుభవిస్తూ అంటే మనం చేసిన దాన్ని బట్టి అక్కడున్న పరిస్థితులు అలా ఉంటాయి. మనం జీవాత్మ ప్రపంచ నియమాల్లో చెప్పుకున్నాం కదండీ! ఆ ఆవరణలు అని చెప్పుకున్నాం కదా!
ఒకానొక అజ్ఞానపు ఆత్మగా శరీరాన్ని వదిలితే చీకటి కోపాలను తానే సృష్టించుకుని వాటిల్లో నరకయాతలను అనుభవిస్తుంది. ఈ అజ్ఞానంతో ఉన్నవాళ్ళు కింద ఆవరణలో ఉంటారని చెప్పుకున్నాం కదండి, అదండి. చక్కటి జ్ఞానపురీతిలో శరీరాన్ని వదిలితే ఆ ఆత్మ చక్కటి సూక్ష్మ శరీరంతో చక్కటి ఊర్ధ్వలోకాల్లో ప్రతిఫలాలను ఆనందంగా భోగిస్తుంటుంది. ఎప్పుడైతే మనం ఇక్కడ మన ధర్మాలని ఖచ్చితంగా నెరవేర్చి అన్ని మంచి పనులు ఎప్పుడైతే చేశామో మంచి లోకాలకు వెళ్ళి అక్కడ చాలా ఆనందంగా ఉండగలుగుతాము. ఎన్ని రకాల మరణ పూర్వ జీవిత అనుభవాలు ఉన్నాయో మరణం తర్వాత అన్ని రకాల అనుభవాలు ఉన్నాయి. కోటాను కోట్ల లోకాలు ఉన్నాయి. కోటాను కోట్ల మరణానంతర జీవిత అనుభవాలు ఉన్నాయి. సూక్ష్మ శరీరాలతో అనేక సూక్ష్మ లోకాలలో తమకు తగిన అనుభవాలను తర్వాత ఆయా ఆత్మలు సూక్ష్మ శరీరాలను వదిలిపెట్టేసి కారణ లోకాల్లో ప్రవేశిస్తాయి. ఎక్కడైతే సూక్ష్మ శరీరం అయిపోయిన తర్వాత సూక్ష్మ శరీర లోకాలు అయిపోయిన తర్వాత మూడో శరీరం అంటండి, అది కారణ శరీరం కారణ లోకాల్లోకి ప్రవేశిస్తాయి. అక్కడ తమ తమ గత జన్మల స్మృతులను గుర్తు తెచ్చుకుని ఏ విధమైన భౌతిక లోక కర్మల ద్వారా ఏ విధమైన సూక్ష్మలోక అనుభవాలు పొందామో గ్రహించి వాటిని ఆధారంగా చేసుకుని వారి నూతన జన్మలకు సిద్ధపడతాయి. ఇవన్నీ కూడా ధ్యానంలో ఎవరికి వారే తెలుసుకోవచ్చు. ధ్యానంలో కూర్చున్న మొదటి రోజునే తెలియవు. రోజువారీ సాధన చేయాలి. గత జన్మల్లో ఎవరికి వారు చేరుకున్న ఆత్మస్థాయిని బట్టి ధ్యాన ప్రక్రియ ద్వారా త్వరగానో ఆలస్యంగానో మొత్తం మీద అచిరి కాలంలోనే అందరికీ సూక్ష్మ శరీర కారణ శరీర అనుభవాలు తప్పకుండా అనుభవంలోకి వస్తాయి. అంటే కొంతమందికి వెంటనే తొందరగా రావచ్చు, కొంతమందికి లేటుగా రావచ్చు, కానీ ఖచ్చితంగా అందరికీ వస్తాయి సరైన ధ్యానం చేసినప్పుడు. అటా ఇట ధ్యాన సాధనలో ధ్యాన శాస్త్రంలో మరి నమ్మకానికి తావులేదు. శాస్త్రీయ దృక్పథానికే అనుభవానికే తావు ఉంది. మన జీవితం సరిగ్గా జీవించాలంటే మొట్టమొదటిగా ఈ మరణానంతర జీవితం ఉందా లేదా అని అటో ఇటో తేల్చేయాలి. తేల్చకపోతే ఎప్పటికీ మనం సరైన జీవితం జీవించలేము. ఎవరైతే ఈ మరణానంతర జీవితం ఉన్నదా లేదా అన్నదానిని తమ ధ్యాన సాధన ద్వారా తెలుసుకుంటారో వారే నిజమైన అసలైన ఆస్తికులుగా, అంతవరకు వారు పేపర్ టైగర్స్ అంటే వాచక ఆస్తికులు, పేరుకు మాత్రమే వాళ్ళ ఆస్తికులు. ధ్యాన మాధ్యమం ద్వారానే ఆత్మానుభవం ద్వారానే ఎవరైనా నిజమైన ఆస్తికులుగా అవుతారు. అప్పుడే వారి జీవితాల్లో కోట్లాడుకోవడం, హింసాత్మక ప్రవృత్తి, జంతువధ, జంతు మాంస భక్షణ ఇలాంటివన్నీ కూడా ఒక్కసారిగా మటుమాయం అయిపోతాయి. అంటే ఎప్పుడైతే మనం ఇంకా మరణానంతర జీవితం ఉంది అని ఎప్పుడైతే ఖచ్చితంగా తెలుసుకుని ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే తెలుసుకుంటామో అప్పుడు మన జీవితంలో హింసా ప్రవృత్తి ఉండదు కదండి. పక్కన వాళ్ళు ఏమైనా అన్నా మనం చక్కగా యాక్సెప్ట్ చేయగలుగుతాం. ఇవన్నీ నేర్చుకుంటాం కదా. క్షమించడం, యాక్సెప్ట్ చేయడం, ప్రేమించడం, సేవ చేయడం, ఇవన్నీ ఎప్పుడైతే నేర్చుకుంటామో మన జీవితం ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది. అప్పుడు ఎవరి గురించో మనం ఓ ఏంటి వాళ్ళు అలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారని ఏడవకుండా ఆనందంగా జీవించగలుగుతాం మనం. స్వానుభవం చాలు. మనం ఏ కృష్ణుడిని నమ్మక్కర్లేదు. ఏ ఎలిజబెత్ క్యూబ్లర్ రాస్లీ అంట నమ్మక్కర్లేదు. ఏ రేమాండ్ మూడీని నమ్మక్కర్లేదు. మన స్వంత అనుభవాన్ని నమ్మక తప్పదు కదా. అందుకని మనం ఎవరో ఏదో చెప్పారు కదా, ఈ బుక్స్ చదువుతున్నాం కదా, ఇవన్నీ నమ్మేయక్కర్లేదు. మనం మన సొంత అనుభవం ద్వారా తెలుసుకోవచ్చండి. ఏదైనా తెలుసుకోవచ్చు మన అనుభవం ద్వారా. కనుకనే ఈ స్వంత అనుభవం అనేది మన చేతిలో వెన్నముద్ద లాంటిది. స్వంత అనుభవం లేకపోతే ఆత్మజ్ఞానం అన్నది కొండ మీది కోతి. ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడంటే అక్కడ కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా ఆత్మానుభవాన్ని చేతిలో వెన్నముద్దల ధ్యానం మనకు ప్రసాదిస్తుంది. మరణం అన్నది లేనే లేదు అన్న జ్ఞానాన్ని మనకు ప్రసాదిస్తుంది. అంటే ఇప్పుడు మనం సరిగ్గా ధ్యానం ఎక్కడ కుదిరితే అక్కడ, ఎప్పుడు కుదిరితే అప్పుడు ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అండి అప్పుడు మనకి ఖచ్చితంగా మనకు కూడా తెలుస్తుంది ఇది. ముక్త జీవులు ఏ జీవికైతే ఈ పరమసత్యం అవగతం అవుతుందో ఆ జీవికి జీవితం అంతా నవ్వే నవ్వు, శుభమే శుభం, ఆటే ఆట, సంతోషమే సంతోషం, హర్షమే హర్షం, ఆనందమే ఆనందం. అలాంటి జీవులే ముక్త జీవులు. అంతే కదా, నిరంతర ఆనందంగా ఉండేవాళ్లే ముక్తి పొందిన వాళ్ళు, మోక్షం పొందిన వాళ్ళు వీళ్ళు. నిర్వాణ పదవిని అధిష్ఠించిన జీవులు ఎన్లైటెండ్ మాస్టర్స్. ఎన్లైటెండ్ మాస్టర్ అంటే అదేనంటండి, ఎప్పుడు దుఃఖం లేకుండా ఎప్పుడు ఆనందంగా ఉండడం. ఆనందంగా ఉండడం అంటే ఏంటంటేనంటండి, పత్రిసారి ఎప్పుడు ఏం చెప్పేవారంటేనంట మోక్షం అంటే మన జీవితానికి కావాల్సిన మానవులుగా ఎందుకు జన్మెత్తుతాం మనం? మోక్షం కోసమే. అంటే ఇంక జన్మలేని స్థితికి చేరుకోవాలంటే ఏం చేయాలి? మనకి ఏదైనా జరిగిందనుకోండి మర్చిపోవడం అంట. మర్చిపోవడం అంటే ఏంటి? క్షమించడం. క్షమించడం అంటే ప్రేమించడం అంట. ప్రేమించడం అంటే దుఃఖం లేని స్థితికి చేరుకోవడం. ఎప్పుడైతే అందరినీ ప్రేమిస్తూ ఉన్నామో అంటండి దుఃఖం లేని స్థితికి చేరి ఆనందంగా ఉండగలుగుతాం అంటండి. ఎలాంటి పరిస్థితుల్లో దుఃఖం వచ్చినా, సుఖం వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, జయం వచ్చినా, అపజయం వచ్చినా, మానం వచ్చినా, అవమానం జరిగినా, ఏది జరిగినా సరే ఆనందంగా ఉండగలుగుతామంటండి ఎప్పుడైతే మనం ఈ క్షమించడం, మర్చిపోవడం, ప్రేమించడం నేర్చుకుంటే కనుక. మరి ముక్త జీవులే సమాజంలో సరైన సభ్య సమాజ జీవులుగా
మెలగగలరు. వారే అందరినీ సభ్య సమాజ జీవులుగా మార్చగలరు. ముక్త జీవులే ఈ భూమిని దివిగా మార్చగలరు. ముక్త జీవులే ఈ ప్రాపంచికాన్ని ఆధ్యాత్మికంగా చూడగలరు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ల ధ్యేయం ప్రతి మనిషిని ముక్త జీవుడిగా చేయడం, లేదు మరణం అనే అనుభవాన్ని ప్రతి మనిషికి ప్రసాదించే ప్రయత్నం చేయడమే ప్రతి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్ యొక్క ధ్యేయం. లేదు మరణం. ఏ కణానికి, ఏ మొక్కకి, ఏ జంతువుకి, ఏ న్యూట్రాన్కి, ఏ ప్రోటానికి మరణ భయం అనేది లేదు, ఒక్క మానవుడికి తప్ప. ప్రతి పశువు, ప్రతి ఏనుగు అన్ని ఎంతో హాయిగా జీవిస్తున్నాయి. ఎందుకంటే ఆ యొక్క ఆత్మలు తమ శాశ్వతమైన ఆత్మతత్వాన్ని గురించి తెలుసుకునేలా ఉన్నాయి. అందుకనే ప్రతి పశువు చంపబడుతుంటే కొంత సావధానంగానే చేస్తుంది. ఎక్కువగా ఎదురించి పోరాడదు. తనకు తెలుసు తప్పదు కనుక శరీరాన్ని విడిచిపెడుతున్నాను, అయితే ఆత్మగా విహరిస్తాను అని. అయితే ఆ పశువును చంపి మానవుడు మాత్రం పాపాన్ని మూటకట్టుకుంటున్నాడు. పశువు ప్రశాంతంగా చేస్తుంది, మానవుడు అశాంతితో జీవిస్తాడు. ప్రకృతిని వశపరుచుకోవాలని చూస్తున్నాడు మానవుడు. కానీ ప్రకృతి నుంచి నేర్చుకోవాలి, ప్రకృతిని గౌరవంగా చూడాలి అన్నదే సభ్య సమాజ రీతి, సభ్య జీవిత విధానం. కనుక లేదు మరణం అని విశ్వంలో ప్రతి ప్రాణి ఘోషిస్తూ ఉంటే పరిణితి చెందని మానవ ఆత్మలు మాత్రం మరణ భయంతో కంపిస్తున్నాయి. మరొకసారి తెలుసుకోండి, లేదు మరణం, లేదు మరణం. అంటే చూడండి, మనం చెప్తా ఉన్నా సరే కొంతమంది ఎందుకు అమ్మో చావు వచ్చేస్తుందేమో అని ఎంతో మంది అండి ఈ భయంలో ఉంటారు. బయటకు వెళ్తే యాక్సిడెంట్ అయిపోతుందేమో అని రకరకాల భయాలండి. ఏమైపోతుందో అసలు చిన్న చిన్నదానికి భయపడిపోతూ ఉంటారండి. ఎందుకంటే వాళ్ళకి జ్ఞానం లేదు కాబట్టి. శాశ్వతంగా మనం లేదు మరణం అని తెలుసుకుందాం. అప్పుడే మనం హాయి అయిన జీవితాన్ని క్షణక్షణం అనుభవించగలం. చనిపోయిన తర్వాత, అంటే ఈ భౌతిక కాయాన్ని విడిచిపెట్టిన తర్వాత ఇంకిత జ్ఞానం ఉన్న ఆత్మలైనా, మామూలు సామాజిక పరమైన ధర్మ జ్ఞానం ఉన్న ఆత్మలైన స్వర్గ సుఖాలను తప్పక అనుభవిస్తారు మంచి పనుల వల్ల. అంటే చనిపోయిన తర్వాత అందరికీ సుఖాలు ఉంటాయి. మరీ కుజ్ఞానం ఉన్న ఆత్మలకు తప్పితే, మరీ మూర్ఖమైన ఆత్మలకు తప్పితే, మరీ హింసాత్మకమైన ఆత్మలకు తప్పితే. అంటే ఇప్పుడు మరీ బాగా ఎక్కువ హింస చేస్తారు కదండి అలాంటి వాళ్ళు, లేకపోతే మరీ మూర్ఖంగా ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళ అజ్ఞానంలో ఉన్న ఆత్మలు తప్పితే మిగిలిన వాళ్ళందరికీ కూడా స్వర్గంలో సుఖాలన్నీ హ్యాపీగా ఉంటదంటండి అక్కడ. ఎంత మంచివారైనా ఆత్మజ్ఞానం అన్నది లేనప్పుడు, ఈ శరీరాల్లో ఉన్నప్పుడు రకరకాల మనఃప్రలోభాలకు లోనే పరితపించవలసిందే. అంతే కదా, నిజంగా ఈ జ్ఞానం లేదనుకోండి ప్రతిదానికి ఏడుస్తూనే ఉంటాం. ఏదో లేదని, లేకపోతే ఎవరినో చూసి ఏడవడం, ఏదో ప్రతిదానికి ఏదో ప్రతి చిన్న విషయానికండి కొంతమందిని చూస్తామండి, వాళ్ళ జీవితం చాలా ఆనందంగా ఉంటది. కానీ ఏదో చిన్న విషయాన్ని పట్టుకుని, ఇందాక నేనండి మధ్యాహ్నం ఒక సినిమా కొంచెం చూశాను నేను, అది టీవీ పెడితే, పార్కింగ్ అంట. సినిమా పేరు కూడా పార్కింగ్ అంటండి. తమిళ్ ఏదో డబ్బింగ్ సినిమా అనుకుంటది. అందులో ఏంటంటే ఆ హీరో అనుకుంటా అతను ఒక ఒక పెద్ద ఎంత ఒక 50-60 ఇయర్స్ ఒక అతను ఉంటాడు, ఒక ముసలతను. వీళ్ళిద్దరు కింద పైన ఉంటారు ఒక ఇంట్లో అండి. పార్కింగ్ ఒకటే ఉంటది అనమాట. ఒక కారు ఒక బండి పడుతుంది అనమాట అక్కడ. అయితే వాళ్ళండి ఆ పార్కింగ్ కోసం ఒక రోజు కొత్త కారు కొనుక్కు తెచ్చుకుంటాడు. ఆ రోజు ఆ హీరో ఆ కారుకి ఫస్ట్ రోజే బండితో గీత పెట్టేస్తాడు అనమాట. ఫస్ట్ అంటే ఒక వారం రోజుల లోపే. అప్పుడు గొడవ అవుతుంది. అంటాడు, ఏంటి నా కారు, నీ కొత్త కారు నువ్వు గీత పెట్టేసావు అంటే, ఇద్దరు కొంచెం తిట్టుకుంటారు. తర్వాత ఇతని మీద పోటీకి అతను కూడా కారు కొంటాడండి. ఒకే కారు పడుతుంది అక్కడ. ఆ కారు ఆ ప్లేస్ లో పెట్టుకోవడానికి, ఆ పార్కింగ్ లో పెట్టుకోవడానికి రోజు అక్కడ ఆఫీస్లో టెన్షన్ పడిపోతే ఇతను వచ్చేస్తా ఉంటాడు, ఇతను జాబ్ చేస్తా ఉంటాడు. ఇతను జాబ్ వదిలేసి ఇక్కడ ఇతను వచ్చేస్తా ఉంటాడండి. దానికోసం ఎలా కొట్టుకున్నారంటే, ఇంకా చివరి తర్వాత కాసేపటికి చూస్తేనండి చంపేస్తున్నాడు కూడా అతను. ఆ ముసలతను ఈ హీరోని చంపేస్తున్నాడు. తర్వాత ఏమైందో నేను చూడలేదు, కానీ నాకు అనిపించిందండి నిజంగా ఆ స్టోరీ ఎంత చిన్న విషయం అండి అది. పార్కింగ్ ఇప్పుడు ఎవరో ఎవరో ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు కూడా, హీరోకి అంటారు, పక్కన ఎవరో అద్దెకిస్తున్నారా పార్కింగ్, అక్కడ పెట్టుకో అంటాడు. లేకపోతే అది రెంట్కుండే ఇల్లే. ఇంకో ఫ్రెండ్ చెప్తాడు, మా ఇంటి దగ్గర మా అపార్ట్మెంట్ లో ఖాళీ ఉంది, రా అక్కడికి వెళ్ళిపోదాం రా అని చెప్తాడు. అసలు ఒప్పుకోడండి హీరో. ఇలా పోట్లాడడానికే ప్రయత్నిస్తారు కానీ కాంప్రమైజ్ అయిపోదాం సరే ఇలా ఉన్నారు కొంచెం. మన చుట్టుపక్కల వాళ్ళు మనకి నిజంగా ఎలాంటి పనులు చేస్తున్నారు అనుకోండి, అలాంటప్పుడు దూరంగా వెళ్ళిపోతే బెటర్ కదండి. పోనీ సొంత ఇల్లు అనుకోండి, తప్పదు. అది అది రెంటెడ్ హౌస్, చక్కగా ఖాళీ చేసేసి వేరే ఇంటికి వెళ్ళిపోవచ్చు. లేకపోతే ఇంకొక కార్ పార్కింగ్ రెంట్కి తీసుకోవచ్చు. బోల్డ్ అని ఆప్షన్స్ ఉంటాయి మనం తప్పుకోవడానికి. కానీ ఏంటంటే జనాలు ఎలా ఉంటారంటే, నిజంగా ఆ సినిమా చూస్తే నాకు అనిపించింది, ఇలాగే ఉన్నారు కదా భౌతికత్వంలో. అంటే ఈ జ్ఞానం తెలియని వాళ్ళంతా ఇలాగే చిన్న చిన్న విషయాలకు అంత కొట్టుకునేదాకా. అక్కడేమో ఆ హీరో భార్య అండి, హీరోయిన్, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ తో ఉంటది, 9th మంత్ అనమాట. అప్పుడే ఫోన్ కూడా చేస్తుంది పాపం. ఏమైందో నాకు తర్వాత నేను చూడలేదు ఆ సినిమా. ఆ
పాప మా అమ్మాయి డెలివరీ పెయిన్స్ వస్తున్నాయండి. వచ్చినప్పుడు ఫోన్ చేస్తా ఉంటే ఇతను ఇక్కడ చంపేస్తున్నాడు ఇతను హీరోని. తర్వాత చివరి వరకు నేను చూడలేదు కానీ నాకప్పుడు అనిపించింది నిజంగా ఇలాగే జీవితం అంతా అందరి జీవితాలు చాలా మంది 80% ఇలాగే బతుకుతున్నారండి. ఎందుకు బతుకుతున్నారు ఇలాగా అంటే వాళ్ళకి తెలియదు ఇలా కొట్లాడుకుని మన మనశ్శాంతి లేకుండా చేసుకోవడం ఈ ప్రశాంతంగా మన మన జీవితం చాలా తాత్కాలికం. చాలా కొంచెం కాలం మనం బ్రతికేది. ఈ బతికే కొంతకాలం ఆనందంగా ప్రశాంతంగా బతకడానికి వాళ్ళు ఆలోచించట్లా ప్రశాంతంగా బతుకుదామని. ఎవరెలా ఉన్నారా వాళ్ళని వ్యతిరేకంగానే ఎదుటి వాళ్ళలో మంచి కోణాన్ని చూడట్లేదండి. ఎదుటి వాళ్ళు ఏమైనా చిన్న లోపం ఉందనుకోండి దాన్ని పట్టుకుని ముందుకెళ్ళిపోతా ఇంకా లోపల అశాంతిని ఇంకా పెంచేసుకుని కోపం మసు ఈ అరిషడ్ వర్గాల్లో చిక్కుకుపోయి ఉంటున్నారండి వాళ్ళు. కానీ ఎప్పుడైతే జ్ఞానం తెలుసుకుంటామో అండి మనం ప్రశాంతంగా జీవించగలుగుతాము. అందుకే వీళ్ళు రకరకాల మన ప్రలోభాలకు లోనే పరితపించవలసిందే. ఆత్మశాంతి లేకుండా శోకించవలసిందే. ఆ సినిమా చూస్తే అదే అర్థమైందండి నాకు. వాళ్ళు కనుక చనిపోయిన తర్వాత కాకుండా చనిపోకముందే ఇప్పుడే అద్భుతమైన సుఖశాంతులతో మనం విలసిల్లాలంటే కేవలం మంచి కార్యాల వల్ల మాత్రం మాత్రం అది సాధ్యం కాజాలదు. కేవలం ఆత్మజ్ఞానం ద్వారానే ఆత్మ అనుభవం ద్వారానే సత్యలోక ప్రాప్తి అన్నది సాధ్యం. కనుకనే శుభాశుభ పరిత్యాగి అన్నాడు కృష్ణుడు. అంటే శుభాన్ని అశుభాన్ని రెండింటినీ పరిత్యజించు. నీలో నీవు నిమగ్నం కా, ధ్యానం చెయ్యి, యోగివి కా. అప్పుడే నీకు శాశ్వతమైన సుఖశాంతులు ఇప్పటి నుంచే లభిస్తాయి. ఎక్కడో పైకి వెళ్ళాక కాదండి, మనం ఎక్కడ ఉన్నప్పుడు కూడా హ్యాపీగా ఉండవచ్చు. ఎందుకంటే ఎలా ఉండొచ్చు అంటే ఎదుటి వాళ్ళని యాక్సెప్ట్ చేసి, ఎప్పుడైతే యాక్సెప్ట్ చేస్తామో అండి ఎదుటి వాళ్ళని క్షమిస్తామో యాక్సెప్ట్ చేస్తామో వాళ్ళని చూసి చూడకుండా పట్టించుకోకుండా పక్కకి వెళ్ళిపోవాలని ఉంటారు. అందరూ ఉంటారు మన చుట్టుపక్కలే ఉంటారు అందరూ. అలాంటి వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేయడం కోసమే మనం తెచ్చుకున్నాం అనేది గుర్తు పెట్టుకుని వీళ్ళందరూ నా డిజైన్ లో ఉన్నారనే విషయాన్ని ఎప్పుడైతే గుర్తు పెట్టుకుని క్షమించేసామో అనండి యాక్సెప్ట్ చేసామో మన జీవితం ఇక్కడే పైకి వెళ్ళి ఆనందపడక్కర్లేదని కింద ఉండగా కూడా మనం ఆనందంగా జీవించగలం. మరి చనిపోయిన తర్వాత అత్యంత ఊర్ధ్వలోకాలకు చేరతావు, తిరిగి ఈ లోకానికి రావు అని కృష్ణుడు ఆ గొప్ప ఆధ్యాత్మిక శాస్త్రవేత్త గీతలో విస్తారంగా ప్రవచించాడు. కనుక ఈ క్షణం నుంచే మనం ఆత్మజ్ఞానపరమైన పరమ సుఖాలను అనుభవించాలి. ఎలాగో చనిపోయిన తర్వాత అనుభవిస్తాం కదా, ఇప్పుడే మనం సుఖాలన్నింటినీ అనుభవిద్దాం. అంతవరకు మనకు శాంతి ఉంటేనేం అశాంతి ఉంటేనేం, రోగం ఉంటేనేం అనారోగ్యం ఉంటేనేం అని ఎప్పుడూ అనుకోకూడదు. ఇప్పుడు మాత్రం రోగం ఎందుకు ఉండాలి, ఇప్పుడు మాత్రం ఎందుకు అశాంతి ఉండాలి అంటే పైకి వెళ్ళిన తర్వాత ఎలాగ సంతోషంగానే ఉంటాం ఇక్కడ ఎలా ఉంటే ఏంటి అలా అనుకోకూడదు. ఎందుకు ఉండాలి, ఇప్పుడు మాత్రం అశాంతిగా ఎందుకు ఉండాలి, ఇప్పుడు మాత్రం ఎందుకు అసుఖం ఉండాలి. చనిపోయిన తర్వాతే దివ్య జీవితం కంటే ఈ క్షణం నుంచే దివ్య జీవితం జీవించవచ్చు కదా. తప్పకుండా ఈ విధంగా జీవించాలి అనేది పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరి ధ్యేయం. ప్రతి మనిషి ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే దివ్య జీవితాన్ని అనుభవించాలి. ఇప్పటి నుంచే ఈ క్షణం నుంచే అమర సుఖాలను అనుభవించాలి. మనకి మృత్యువుకి సంబంధమే లేదు అని తెలుసుకుని శాశ్వత ఆనంద జీవితానికి మనమంతా సమాయత్తమవుదాం. కనుక వెంటనే ధ్యాన ప్రస్తావన ఎత్తుదాం. వెంటనే కళ్ళు మూసుకుని శ్వాస మీద ధ్యాస ఉంచుదాం. వెంటనే మన నాడీ మండలాన్ని శుద్ధి చేసుకుందాం. వెంటనే మన సూక్ష్మ శరీరాన్ని విడుదల చేసుకుందాం. వెంటనే ఊర్ధ్వలోకాల్లోని మన పూర్ణాత్మలో హాస్టల్ మాస్టర్స్తో అనుసంధానం చేసుకుందాం. వెంటనే మన జన్మ పరంపర గురించి తెలుసుకుందాం. ఇవన్నీ పొందడానికి మన దైనందిక జీవితంలో ఏ విధమైన మార్పులు చేసుకోనక్కర్లేదు. మన సంసార సుఖాలను విడిచిపెట్టక్కర్లేదు. మన ఇహలోకపు వాంఛలను పరిత్యజించవలసిన అవసరం లేదు. ఇహలోకపు కళ్ళలను విద్యలను ఒక పక్క అనుభవిస్తూనే అమరలోకపు దివ్య జీవితాన్ని కూడా మరో పక్క జీవించాలి. అందుకు మనం మధ్య మార్గము బుద్ధుడు నేను చెప్పుకున్నాం కదండి బుక్ లో. మధ్య మార్గం అంటే ప్రతిదీ ఏది వదిలిపెట్టక్కర్లా, దేన్ని వదిలిపెట్టక్కర్లా. నేను ధ్యానం చేసుకుంటున్నాను కదా అని చక్కగా బాధ్యతలన్నీ మనం చేయాల్సిన బాధ్యతలన్నీ చేస్తూనే మనం ఇవన్నీ కూడా చేసుకోవాలి. ఇహలోకపు కళలను విద్యలను ఒక పక్క అనుభవిస్తూనే అంటే ఇక్కడ మనకి ఏదైతే ఇష్టమో, నాకు సినిమాలు చూడడం అంటే ఇష్టమేనండి. నేను అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాను, ఫుల్ చూసినా చూడకపోయినా. నేను చూడడం సినిమా అంటే ఖచ్చితంగా కాసేపు చూస్తానండి నేను. అలా మనకి ఇష్టమైన వాటిని చక్కగా చూడాలి, ఎంజాయ్ చేయాలి అది కూడా. ఎందుకంటే మనం భౌతికమైన జీవితం తీసుకొచ్చాం కదా, మనం ఈ బాడీని తీసుకొచ్చాం కదా. ఈ బాడీకి ఇష్టమైన పనులన్నీ చేయొచ్చండి చక్కగా. పత్రి సార్ కూడా ఎప్పుడు క్రికెట్ చూస్తూనే ఉండేవారు, క్రికెట్ అంటే చాలా ఇష్టపడేవారు. అలాగే మనం కూడా మనకి ఏదైతే ఇష్టమో దాన్ని కూడా ఎంజాయ్ చేయాలండి. ఎంతసేపు ధ్యానం చేయడం ఇదొక్కటే కాదు, దీనికి సంబంధించిన ఇష్టాలను కూడా మనం చక్కగా అనుభవించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు మన లైఫ్ ని. అమరలోకపు దివ్య జీవితాన్ని కూడా మరొక పక్క జీవించాలి. పగలంతా ప్రాపంచికత, రాత్రంతా ఆధ్యాత్మికత అని చెప్తూ ఉండేవారు. అంటే పగలంతా చక్కగా మనం చేయాల్సిన పనులన్నీ చేసేసి మనం ఎంజాయ్ చేయాల్సిన చేసి నైట్ అంతా ధ్యానంలో కూర్చుని బుక్స్ చదువుకుని ఇలాంటివి చేయొచ్చు. ఈ విధంగా రెండు విధాలుగాను చక్కగా జీవించవచ్చు. అదే సరైన జీవన రీతి. అతి చక్కగా జీవించవచ్చు, అతి చక్కగా ప్రాపంచికంగా, అతి చక్కగా ఆధ్యాత్మికంగా ప్రతిరోజు జీవించాలి. అదే పూర్ణ దివ్య జీవిత సారాంశం. సంసారాల్లో మన పిల్లలతో ఆనందంగా ఉండడానికి, స్త్రీ పురుషులు పరస్పరం సంభోగ ఆనందం అనుభవించడానికి ఎప్పుడు ఎంత మాత్రం సిగ్గుపడాల్సిన అవసరం లేదు.
అందుకే ఈ సృష్టి ఉంది. అన్నింటినీ చక్కగా అనుభవించడానికే ఈ సృష్టి. అయితే వాటిని అశాస్త్రీయమైన మరణ భయంతో అనుభవించకుండా నిరాశతో, నిస్పృహతో జీవిస్తున్నాడు సగటు మానవుడు. ఈ ప్రపంచాన్ని అణువణువు అనుభవించాలి. ఈ ప్రపంచాన్ని క్షణ క్షణము అనుభవించాలి. అందుకోసమే ఆధ్యాత్మికత. అందుకోసమే మరణ భయం తీసివేయాలి. ఇవే మరణం గురించి మనం తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్య సత్యాలు. అందుకని ఇంకొకసారి మళ్ళీ చెప్తున్నానండి. ఎప్పుడు చెప్పేది ఏంటంటే, మనం ఏదైనా సరే ఆనందంగా ఉండాలంటే ఏ ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేసి మనకి జరిగిన బాధాకర సంఘటనలు కానీ ఇలాంటివన్నిటిని మర్చిపోవడం అంటండి. ఆ మర్చిపోవడాన్ని ఎలా మర్చిపోతామంటే, మర్చిపోయి క్షమించినప్పుడే దాన్ని మర్చిపోగలుగుతాము. అప్పుడే మనం ఆనందంగా ఉండగలుగుతాము. అందుకని ధ్యానం అంటే ప్రార్థన కాదు. ధ్యానం అంటే స్తోత్రం కాదు. ధ్యానం అంటే నామస్మరణ కాదు. ధ్యానం అంటే మంత్ర జపం కాదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ధ్యాన సాధన ద్వారానే దివ్య చక్షువు ఉత్తేజితమవుతుంది. ధ్యాన సాధన ద్వారానే మనమే గురువులుగా మారతాం. ధ్యాన సాధన ద్వారా మనమే దైవ స్వరూపాలని తెలుసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. బుక్ ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ అండి.